తమ్ముడా చెల్లి, తీరా కాలం అంతా అయిపోయి చివరికి వచ్చి కళ్ళు తెరిచిన నాడు రాకొర ఏదో చేయగలుగుతావు, కానీ దేవుడిచ్చిన మంచి టైం అంతా కూడా నీకు వ్యర్థమైద్దిరా తల్లి. దేవుడు నీకు ఇచ్చిన యవన ప్రాయము, గుడ్ టైం, రైట్ టైం అంతా కూడా వేస్ట్ అయింది నాన్న. పోగొట్టుకున్నావు ఇప్పటికే చాలా టైం. ఇంకెందుకు పోగొట్టుకుంటావు నాన్న? మళ్ళొక్కసారి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కోతకాలం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా నువ్వు పని చేయాలని. అనేక ప్రాంతాల్లో అన్ని జనులు నశించిపోతున్నారు నాయన. నిత్యం మండే నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రులు ఎరుగక రైల్వే స్టేషన్లలో, అనాథ శరణాలయాల్లో, బస్ స్టాపుల్లో, రోడ్ల వెంట తిరుగుతున్నట్టుగా ఈరోజు దేవుణ్ణి ఎరగని, పరలోక తండ్రిని కన్న తండ్రిని ఎరగని స్థితిలో చాలా మంది అన్ని జనులు నశించిపోతున్న, నాశనమైపోతుంది. శాపగ్రస్తమైన వ్యసనాల్లో, అలవాట్లలో, జూదాలలో, పాపాలలో పాడైపోతూ తిరుగుతున్నారు. వాళ్ళకి తండ్రి తెలియదు. ఒకవేళ వాళ్ళ నాన్న ఫలానా అని నువ్వు చెప్పగలిగితే, వాళ్ళ ఆయన వైపు తిరిగి ఆయన చేరగలిగితే, ఆ బిడ్డలు ధన్యులు, ఆ తండ్రి సంతోషిస్తాడు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని నా ప్రభు మాట్లాడాడు.